హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే లక్కీకి 10th మంత్ ఫోటోషూట్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. అసలు సెల్ఫ్ వీడియో తీసుకోవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. అసలు ఏ థాట్స్ కూడా రావడం లేదు. అందుకే ఇంట్లో అప్పుడే ఈ కూరగాయలు అయితే తీసుకొచ్చారు. దాంతో అయితే ఏదో ఇలా సింపుల్గా ట్రై చేశాను. మీరైతే వీడియో చూసి లైక్ చేసేయండి. ఇంకా నేనే రెడీ చేసుకుంటూ నేనే అన్ని వీడియో తీసుకోవడం చాలా కష్టం కదా. సెల్ఫ్ వీడియో తీసుకునే వాళ్ళకే తెలుసు ఆ కష్టం ఏంటో. ఇంకా లక్కీతో అయితే నాకు ఇలానే జరుగుతుందని తెలుసు. ఏమైంది ఏంటంటే ఇది లాస్ట్లో చూసేయండి. ఇంకా తనైతే కొంచెం సేపు కామ్గా ఉన్నింది. ఒక ఫోటో 2 ఫొటోస్ తీసుకొని ఇద్దామని అయితే ట్రై చేశాను. ఈరోజు ఎందుకో ఒక్క నిమిషం సైలెంట్గా ఉంది. ఆ టైంలోనే నేను ఫొటోస్ అనేది తీసుకునేసాను. ఎందుకంటే నేను ప్రతి నెల అనుకుంటాను ఒక్క ఫోటో ఉంటే చాలు, మంత్లీ ఫోటో ఒకటి ఉన్నా చాలు అని. ఏదో ఇలా సింపుల్గా అయితే ట్రై చేసేసాను. ఎలా ఉంది కమెంట్లో చెప్పేయండి. ఇంకా లక్కీ అయితే ఇంకా ఉంటుందా ఉండదు కదా, స్టార్ట్ చేసేసింది తన పని. ఇంకా అక్కడ పెట్టిన టొమాటోలు అయితే తినేస్తుంది. ఒక 2-3 అయితే కొరికేసింది సగం పైన. ఇంకా మనం ఏం చేసాం, తన దగ్గర లాక్కుంటే ఎక్కువగా అరుస్తుంది, ఏడుస్తుంది. ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను. సరే ఏడుస్తుందని కాసేపు అలానే ఉన్నాను. కానీ తను 1 కాకుండా 2 కాకుండా 3 టమోటాస్ అయితే సగం పైన కొరికేస్తుంది. సరే అని తీసుకుందామని దగ్గరికి వెళ్ళేలోపు తను లాక్కునిస్తానేమో అని వెనక్కైతే పడిపోయింది, తగిలింది, బాగా ఏడ్చింది. మళ్ళీ టమోటో చూసి అయితే కామ్ అయిపోయింది. పిల్లలు అంతే కదా, అప్పుడు ఏడుస్తారు, మళ్ళీ అప్పుడే నవ్వేస్తారు. ఎందుకు నవ్వుతారో తెలియదు, ఎందుకు ఏడుస్తారో తెలియదు కొన్నిసార్లు. ఇంకా లక్కీ అయితే హ్యాపీగా టమోటా కొరుక్కుంటూ ఉంది. ఇంకా నేనైతే ఇంకా చేసేదేం లేదు, తీసుకుంటే ఏడుస్తుందని కాసేపు సరేలే తిని అన్ని టేస్ట్లు అలవాటు చేసుకొని అని అయితే కామ్గా ఉండిపోయాను. ఇంకా లక్కీ అయితే ఫోటోషూట్ ఎలా చేసిందంటే ఇంకా వెజిటేబుల్స్ అంతా బాగా చంద్రబందర చేసేసింది. లక్కీ అన్నీ చేసేసి ఏం తెలియని అమాయకురాల్లాగా టమోటో తింటూ కూర్చుంది. నాకైతే మళ్ళీ తలనొప్పి స్టార్ట్ అయింది. ఇంకా మళ్ళీ ఇదంతా సర్దాలి అని. తప్పదు కదా పిల్లలతో, ఇంకా మనం ఫోటోషూట్ కావాలన్నప్పుడు ఇది కూడా భరించాలి, క్లీన్ చేయాలి, తప్పదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ పిల్లలతో కూడా ఫోటోషూట్లు ఇలానే ఉంటాయా? కమెంట్లో చెప్పేయండి. ఉంటాను, బాయ్.